హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. సిద్దిపేటలో అయితే మా దగ్గర ఒక ఎగ్జిబిషన్ అయితే పడ్డది. పోయినసారి సేమ్ ఎగ్జిబిషన్ లో పోయి మేము చాలా ఎంజాయ్ చేసినాము అండ్ మీలో చాలా మంది కూడా దాన్ని చూసి మస్తు సపోర్ట్ అయితే చేసారు. కాకపోతే ఈసారి ఎగ్జిబిషన్ కి దానికి డిఫరెన్స్ ఏంటి అంటే ఆ రైడ్లు ఏవైతే ఉన్నాయో ఒక 2-3 చేంజ్ అవుతున్నాయి అనమాట. అది వడ్డప్ప నుంచి మనోళ్ళు దాన్ని పోదాం అని అంటారు. సో ఫైనల్లీ ఈ రోజు ఈ వీడియోలో మేమందరం కూడా మా దగ్గర పడ్డ ఎగ్జిబిషన్ కి అయితే ఇప్పుడు పోబోతున్నాం. పోయి అక్కడ ఏమేమి రైడ్లు ఉన్నాయో అవన్నీ ఎక్కుతాం, మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాం. ఒకవేళ మన సబ్స్క్రైబర్స్ వస్తే వాళ్ళని కూడా కలవబోతున్నాము. వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఎగ్జిబిషన్ సాయంత్రం స్టార్ట్ అవుతుంది. సాయంత్రం అంటారు. మనోళ్ళందరూ బైక్ పైన వెళ్ళారు ఆల్రెడీ. నేను రామ్గాడు విజయవాడ కార్లో పోతున్నాము. ఇక్కడ నుంచి అలా ఎగ్జిబిషన్ కనబడుతుంది. అటు తిరిగి మొత్తానికి అయితే ఎగ్జిబిషన్ దగ్గరికి అయితే వచ్చినాము. లోపలి వాళ్ళ పార్కింగ్ ఉంటుందో ఉండదు కదా, ఒకటే భయం అవుతుంది నాకు. సో మొత్తానికి అయితే ఎగ్జిబిషన్ దగ్గరికి వచ్చినాం, అందరం కలుసుకున్నాం ఇక్కడ. సో ఇప్పుడు లోపలికి అయితే పోతున్నాం. లోపలికి పోనీ ఒక ఎంట్రీ టికెట్ అయితే ఉన్నది, ఆ టికెట్ తీసుకొని పోదాం పరి. అది అన్నా హాయ్ హాయ్ భయపడుతుండు. అందరు కలుతారు కదా, మనం వెళ్దాం వారు ఎవరో ఉన్నట్టు. టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చినాం. 50 ఒకటి. ఇంతమంది మనం మొత్తం 1 2 3 6 5 ఫుల్ 1 హాఫ్ అన్న. ఆఫ్కి వీనికా 10 రూపాయలకు మాట్లాడాలి. అన్న అమ్మాయి హాఫ్ టికెట్ ఉంటాయి పని తీసుకున్నాం అయిపోయింది. ఈ థీమ్ వచ్చేసరే ఉనకనే తెలుసా? అరే ఏంటిదో? ఏంటిది? తాజ్మహల్ చార్మినార్ కు దీనికి ఏమైనా పొందనున్నా? కొమ్ములు చూస్తే అట్లా అనిపిస్తుంది. సూపర్ ఉంది థీమ్ అయితే. ఇప్పుడు లోపలికి పోతున్నాం ఇక పర్రా. మొత్తానికి ఇందాక రాగానే ఇడికించి అన్ని కనబడుతున్నాయి, ఏమేమి రైడ్లు ఉన్నాయో. స్టార్టింగ్ ఎంట్రన్స్ లే మహారాణికి డ్రెస్సులు అవుతున్నాయి. పర్రా కిట్టుగానికి త్వరలోనే పెళ్లి కాబోతుంది. వాడి షాపింగ్ అన్ని తీసుకొని రావాలి. అరే దారా ఎట్రా ఇవ్వబడుతున్నావు? అయ్యో మన తీసుకుంటావా? బ్యాంగిల్స్, కమ్మలు. ఎక్కడ? లోకలేనా? ఓకే రైట్. అరే క్యాంపింగ్ గిన్నెలు మస్తున్నాయి, కొనుక్కుందామా? తీసుకుందాం. మంచిగా ఉన్నాయి డిజైన్. పలగాట ఎందుకు పలగడమా చెప్పు. పలగని కొడతాడు, పలగని మనకిస్తాడు. ఇది కరెక్ట్. పలగని కొడతాడ, పలిగేటి మనకి ఇస్తాడట. యా అరే మనకి ఇవేమైనా పెట్టుకొని పనికొస్తాయి కదా అవోటి ఒకటి. నిజంగానా?
ये कितने का एक है? 100 के 3 है। ज्यादा टाइम लेके जाएंगे, 4 दोगे? 200 का लेंगे। एक है फिक्स रेट है क्या? ज्यादा टाइम लेके जाएंगे. అరే మనకు అవడు పెట్టుకొని పనికొస్తే షింకులు పడే అనుకో రైడ్లన్నీ బంద్ అయిపోతాయి. ఏంటిరా ఇవన్నీ? బిస్కెట్లు, చాక్లెట్ బిస్కెట్ కాదు. ఈ ఆటలు ఆడాలరా రే. ఇది ఆడదాం రా ఏదన్నా. ఆడదామని చూస్తాను. ఇదేంది రూల్ ఏంటిది? సింగిల్ షాట్లు 5 అరే పడేస్తారా? పడేస్తే ఓకే ఓకే. కింద పడన్నా అన్ని ఒక్కడే. హాయ్ సబ్స్క్రైబరా? ఓకే 2 షాట్లు ఇర్రి, 2 కొడతా, 50 రూపాయలు కొడతాను, 2 ఇర్రి. ఫస్ట్ దాంట్లో వచ్చేసి బాబాయ్ గాడు అంతేకాకుండా మచ్చగాడు పార్టిసిపేట్ అవుతారు. చూద్దాం మరి మనలు కొడతారా మరి ఓడగొడతారా ఏం చేస్తారు. ఏరా కింద పడన్నా మొత్తం ఏరా. పడపోతే ఏమన్నారుగా? ఏమో తిడతారు అంతే. నెక్స్ట్ నువ్వే. ఏయ్ ఒక్కటారా? బాబాయ్ గారు డేంజర్ గాడు, వీడు పడేసిన వాడైతే. బాబాయ్ కొట్రా. మచ్చనే దేశం ఒకటే క్లాస్ దాకింది, ఆయనతో కూడా తాక అనిపిస్తుంది. ఏరా ఫస్ట్ అయిపోయింది స్టార్టింగ్. ఇదేంటి ఆవురి ఇదైతురా ఏదాం దారి. మరి ఏం చేస్తావు వాళ్ళకి పోయి ఉరికే ఉరుకుతున్నావు? హాయ్ ఎక్కడ? ముస్తాబాద్ నుంచి వచ్చి రైడ్కి. ఓకే హాయ్. మీరు ముస్తాబాదేనా? సిద్దిపేటనేనా? ఓకే హాయ్ 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 హాయ్. బట్ట కావాలి. 60 వేనేగా 100. 50కి 100కి. ఇగో 60 వేనేగా 100 తీద్దాం. 50 కారా? 50 కారా? అరే మతిని ఇప్పుడు మన ఇద్దరం ఆడదాం పాట. ఇప్పుడు వచ్చేసి రింగేసి ఆడుతున్నాము మతిని కానీ నేను ఇద్దరం. ఎవడ్రై మైక్ పెట్టుకోర్రా, బూరు పెట్టుర్రి దానికి. మైక్ ఏది? జింగిడిగాలు బూరు కింద పడితే మైక్ దాని లెక్కనే ఉన్నది సేమ్. పని చేస్తే మన ఖరాబ్ అయితే. ఒక గేమ్ మీరు ఆడారు కదా, ఒక గేమ్ మేము ఆడుతున్నాము చూద్దాం. బ్రో 100 కొడతా 100 ఇస్తావా? అసలు ఏం చేద్దా దమ్ముంది అంటున్నాను. పల్లె ఏరా ఏరా 20కి ఏం చేస్తే 100 అరే పెట్రా మెల్లగాడ పెట్రా సూతలేడు పెట్రా. అది వాడు అది పని వెళ్ళేద్దాని 50 మీద అయితే అయితే. ఏరా అరే 10 రూపాయల నేరా. అబ్బా ఏరా ఛాన్స్ వేస్ట్ చేసినావు కదరా. మనంతో ఇంకా 2 ఉన్నాయి. ఇంకోటి ఉందా? నెక్స్ట్ వచ్చేసి అందరం పోయి ఏది ఎక్కుతాం చెప్పన్నా? ఒక గది ఎక్కుతాం. అయ్యో బ్రో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక గేమ్ అవుతున్నది ఇక్కడ. ఇంకో గేమ్ ఏంటి అంటే కౌంట్ చేసుకుంటాం. బ్రో ఏంటిది? ఆ నెంబర్ ఉన్నదంట అలా. ఓకే 56 బాల్సా ఎవరు ఆడతారా? అరే విజయ్ దారా. ఇప్పుడు వచ్చేసి విజయవాడ అయితే పార్టిసిపేట్ అవుతుండు. చూద్దాం విజయవాడ ఎన్ని ఇస్తాడు ఏం తెప్పిస్తాడని. యో ఇది వేయాలి 6 బాల్. ఇంకా నంబర్లు ఉన్నాయా అవన్నీ ఊడతారట. అలా ఏ నెంబర్ వస్తుందో ఆ నెంబర్ గిఫ్ట్ ఇస్తారు నీకు. ఏది వస్తుంది ఏదిగా 36 ఏం లేదు. ఏరా చలో కొట్టుడు కాదు ఇట్లా మెల్లగా 4
3 7 8 9 10 11 కోతిగా ఏమైనా వస్తా లేదురా 12 లాస్ట్ 18 ఉన్నాదిరా ఏం కట్టిగో ఏది లేదు దానికంటే ఒకటి గిఫ్ట్ వచ్చింది టైమే కోతిగా ఆర్డర్ అరే పేమెంట్ చేద్దాం నాకు ఇప్పుడు నేను ఒకసారి ట్రై చేస్తున్నా చూద్దాం ఏం పడుతుందా ఇదే వస్తుంది ఇక తీసుకో ఇదే ఇంకో చేయకొస్తా ఇద్దరం కలిసిపోదాం నాలుగు 19 21 ఏం కాదు 100 రూపాయలు పెట్టినందుకు ఫుల్ సాటిస్ఫైడ్ 2 గిఫ్ట్లు వచ్చినాయి ఇప్పటికే జగ్గు ఒకటి పిండి పట్టే జాలి పడరా ఇప్పటిక రింగుల గేమ్ లా ఏది రాకున్నా ఏమి ఇలేగా ఇలా ఎట్లా అంటే ఏదో ఒకటి తమ్ముడు ఇదే పెట్ట పొంగ తీసుకుంటా ఏవో తమ్ముడు మనోడే పొంగ తీసుకుందాం హాయ్ చెప్పు మొత్తం ఆర్లోనే పడుతున్నాయి ఇగో మొత్తం ఆర్లోనే పడుతున్నాయి వేద్దాము ఇప్పుడు వేసిన 2 పడి ఇప్పుడే నా ముంగడే పరి అది పడద్దారి బ్రో ఏంటిది ఇది ఓకే గిఫ్ట్ ఏం లేదా మన సొంటోళ్ళని ఎగరనియరాలా పోరాగాలే పోతుంది చిన్నపిల్ల కిట్టుగాని పంపించవచ్చు వాడు మావాడు పోవచ్చుగా పార్రా ఇక అలవాటు పార్ర గిఫ్ట్ లేడా మా గన్ను తెచ్చుకొని ఆడొచ్చా మా గన్ను తెచ్చుకుంటే మంచిగా అన్ని వాళ్ళు ఆరింటి నుంచి మొదలు మీ వీడియోస్ 12 రాత్రి వరకు మీ వీడియోలలోనే ఉంటుంది నిద్ర వన్నది అట్లా అంత పిచ్చి అంటే ఎప్పుడు కలుస్తావు అనుకున్నాం ఎక్కడ సిద్దిపేటనేనా ఇక్కడే ఉంటాం లోకల్ పంతులు విజయపంతులని గణపతి గుడి టెంపుల్ ఓకే ఓకే ఎక్కడ మన కొత్త బస్ స్టాండ్ కన్నా కొత్త బస్ స్టాండ్ దగ్గర వీళ్ళు అది ఏబిసిడీలలో చేస్తారు వీడియోస్ బాగున్నాయి సరే అమ్మా అందరికీ మేబీ ఎంట్రీ ఉండకపోతుండొచ్చు కానీ నీకు ఒక్కనికి ఎంట్రీ మా ఇస్తారు ట్రాంపోలిన్ ఎక్కుతావా వద్దాట వేరే గది 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 వద్దా సరే దిగి ఎక్కాలి ఇవన్నీ ఎక్కడికి ఎక్కకుండా ఎట్లా ఎక్కడ లోకలేనా హాయ్ 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 ఏమెక్తారా వీడు ఎర్రా అందరూ మొత్తం మనలో ఉన్నారుగా ఓకే నేనే చేస్తాను మొత్తం మనలో ఉన్నారుగా అరే ఇది ఎక్కువ మారా నలుగురం ఎక్కువ ఎన్ని మానిస్తాడు
టెక్నాలజీయా ఇది ఆపరేట్ చేసేటోళ్ళు వాళ్ళ పెద్దోళ్ళు ఉంటారేమో అనుకున్నా మా కోయిలని కూడా చిన్న ఉన్నాడు తమ్ముడు మొత్తం మోస్ట్ అడ్వాన్స్ ఉన్నట్టున్నాడు రపారా పడుతుండు వచ్చి ఇప్పుడు అసలు డ్రైవర్ వచ్చాడు ఎక్కడ లోకలేనా హాయ్ ఈ ఒక్క రైడ్ తప్పితే మిగిలిన రైడ్లు అన్ని అందరం ఎక్కుతాము ఈ ఒక్క రైడ్లు ఎవరెవరం ఎక్కుతున్నాం అంటే లాకేష్ వచ్చిరారా బయట మంచిగా వేసిరా ఎవరైనా చెక్ చేసిరా మతిన్ గాడు నేను రామ్ గాడు కిట్టు గాడు అయితే పోతారు యూట్యూబ్ ఛానల్ ఓకే సారీ ఒక దాంట్లో మతిన్ గారు నేను ఎక్కుతున్నాం ఇంకో దాంట్లో బాబాయ్ గాడు కిట్టు గాడు ఒక చూడవు నెక్స్ట్ అదేవో అల్లు అల్లు భయ భయ అల్లు అరే అరే అన్న కాళ్ళు ఫోన్ కింద పడుతుందేమో అని భయం అవుతుంది బాబాయ్ అజ్జా చల్ల అవుతుంది మంచిగా ఒరే నువ్వు మెస్లో కావాలా ఊసిపోవాలి ఆయనతో పాటు కొట్టి మెస్లో ఏమవుతుందన్నావు మెల్ల మెల్ల అల్లు 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 అలా అయిపోయింది ఇలా అయిపోయింది అవుతుంది కక్క వచ్చినట్టు అవుతుంది కొద్దిగా ఇలా కొడుతున్నా మూడో రౌండ్ అబ్బా కొత్తుంది రా జరే అబ్బా బాబా బాబా అజ్జా అరే ఎన్ని రౌండ్లు అరే గిన్ని రౌండ్లు అలా ఇప్పటికే ఒక్కదానికి భయం అవుతుంది అమ్మాది ఘోరంగా అరే చక్కెర వచ్చాయి రా అయ్యా ఇంకా ఉన్నాయి ఎట్లా అంటే కింది పోయేటప్పుడు మస్తు భయం అవుతుంది ఆపుతలేడు అరే పైసలు ఇచ్చినాం కా భయ ఆపు భయ ప్లీజ్ భయ బాబు కక్కిన దిక్కులే ఆయనతో వీడికేని ఏమైనా వ్యూ మాత్రం మస్తు కనబడుతుంది ఇగో వా వీడిగా మొత్తం ఎగ్జిబిషన్ అంతా కనబడుతుంది పక్క పంట దాగినట్టు అనిపించింది ఉయ్యాల దాచినట్టు అనిపిస్తుంది అబ్బా మంచిగానే అనిపిస్తుంది కానీ ఆగినాక బండి అయినాక ఏమవుతుంది అంటే మొత్తం ఇట్లా ఎట్లా అంటే గాలికి మన పానం మొత్తం తిరుగుతుంది రౌండ్ గా తిరుగుతుంది కావచ్చు అస్సలు ఇటువంటి ఒకటి తయారు చేద్దామా చేద్దాం ఇటువంటి తోటి తయారు చేద్దామా కామెంట్ చేయరు దీన్ని ఏమంటారు అసలు తిరిగేది
అరే ఇంకా అరే బాగా స్పీడ్ పోతుందిరా బంద్ చేయి సాల్తీ ఎంతసేపు ఆపు అంటే మొత్తం మీద ఆపిండు కింద బాగలేదు మెల్లమెల్ల పోతాడు వానా 8,000 ఇచ్చినావు కొన్న మొత్తం ఇది మనకే పిడ్రా అయ్యా దేవుడు దగ్గర అదా అంటే అది ఎంపిండు మొత్తం ఎట్లా అంటే చక్కెర వచ్చినట్టు అవుతుంది గన్ని రౌండ్లు తిప్పిస్తావు నా చేతులు ఏం లేదు ఇప్పుడు నెక్స్ట్ ఇయ్యాల పర్రి ఒక్కొక్కటి అక్కాలే పర్రి అమ్మ ఇదే అంత ఉందా అంటే అమ్మ అదే ఇంకా ఘోరం ఉంది మరి పెద్ద ఉయ్యాలు ఎక్కితే బతినట్లేమో చిన్న ఉయ్యాలు ఎక్కువమ్మా అన్న ఘోరం ఉందన్న భయం అవుతుంది మస్తు భయమైంది ఎట్లా అంటే మెల్లయ్యే స్టార్టింగ్ లో పోయేటప్పుడు మెల్లనే పోతాడు పైన పోయినాక దుయ్యా అవి ఏడిసిపోతే అని భయమైంది మస్తు భయమైంది సో ఇప్పుడు వచ్చేసి ఏంటిదంటే పెద్ద ఉయ్యాలు అయితే ఎక్కుతున్నాము పోయినసారి ఇక్కడనే మొత్తం కక్కొచ్చినట్టు అయింది ఈసారి ఎట్టుంటో చూడాలి అన్నా స్టార్ట్ కానీ భయం అవుతుందంటే మధ్యలో కూర్చోబెట్టినాం భయంగా ఘోరంగా పరిస్థితి ఎట్లుంటుందో ఏమో చూడాలి మొత్తం ఎక్కేదాకా అందరు ఆగుతుర్రు సో ఇప్పుడు ఎంత హైట్ పోతుందో చూడాలి పోయినసారి అయితే మొత్తం గక్కు వచ్చింది ఎవరిదాకా మనం ఎక్కినాము గట్టుండే ఎవరిదాకా సో ఇప్పుడు ఇవాళ గదేమో కానీ అరే అన్నిటికంటే డేంజర్ గది పక్కుంటుంది అస్సలే ఎక్కొద్దు గిది ఆగమా ఆయన కక్కుతాం బాబాయ్ ఎట్లుందా ఏమైనా మాట్లాడరా మాటలు వస్తలేవు పుసుకునేమో కక్కనేమో అనిపిస్తున్నాయి అంతేనా నీకురా అదే చాలా ఇది ఏమవుతుంది అమ్మోదుడు నీకెట్లుందిరా నాకు ఎట్లా ఏం లేదు పోయినాకే చెప్తా పైకి నెక్స్ట్ ఇప్పుడు మనదే ఇక ఏం పడా నేను ఆపరేట్ చేయాలా మరి ఫ్రేమ్ బాగా వస్తుంది స్టార్ట్ అయినావు చారి ముంగడికైతే పడంగా మధ్యలో మచ్చాడు బాబాయ్ గారు ఫస్ట్ ఏమంటది మధ్యలో కూర్చున్నంత భయం కాదురా అదే వాళ్ళ స్ట్రాటజీ వాడి అన్నట్టు అరే స్టార్ట్ అయింది बाबाई भाई अरे बंद कर अरे बकड़ा निके अच्छा अच्छा यो మీద కూర్చోమన్నాడు ఇంకా కాడ ఆడ కూర్చున్నాడు మొత్తానికి అయితే అయిపోయింది మళ్ళా నారా అన్న అయ్యారే మరి పోయినసారి అంతా కక్కొత్తలేదు ఈసారి మంచిగా అరే మళ్ళా
అరే అదే ఇంకెట్టు అమ్ముడు మళ్ళీ పది ఎక్కువ ఏమైందా అక్కొచ్చినట్టు అవుతుందా ఆపుతున్నలేడు మొత్తం కాకపోతా ఉన్నది మొత్తానికి ఘోరంగా డేంజర్ ఉన్నది అంత మంచిగా లేదు నెక్స్ట్ గది అది దారా లాస్ట్ ఇప్పుడు ఏంటిది అంటే జాయింట్ వీల్ ఎక్కుతున్నాము సో ఈ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో చూద్దాం దారిగా ఆపరా అంటే ఆపేటట్లేడు ఎంత బతలానా ఆపుతలేడు ఏమన్నా ఆపుతలేడు నా భయం ఏంటంటే గాంధీ దగ్గర నా ఫోన్ ఉన్నది వాడు మొత్తం మీది పోతుండు వాడు ఆపినా కొద్దిగా మీద కనబడతాడు వాడు మంచి కూర్చోలే మళ్ళీ భయం అవుతుంది నాకు వాడు భయపడుతుండు సో మొత్తానికి అటో ఇటో సర్వైవ్ అయినాం అదే ఇప్పుడు నెక్స్ట్ జాయింట్ వీల్ చూడాలి జాయింట్ వీల్ ఎట్టుంటుందో ఇక ఘోరం కక్తం కావచ్చు నాకు తెలిసి ఎట్లుంది కక్కొస్తుందా సింపుల్ మొత్తం జాయింట్ వీల్ పైన అయితే సిద్దిపేట సాంగ్ ఎక్కువ కనబడుతుంది ఎదురా అరే రోడ్డా మొత్తం మీదే చాపిండు అరే చైవి కింద పడుతున్నట్టు అనిపిస్తుంది ఎంత చైవేటి నూకుతా ఉన్నాడు వీడు అవ్వకి మీదికని చూడరా గడికి ఎట్లా కనబడుతుందో వావ్ హైలైట్ ఉంది కదా ఓకే స్టార్ట్ అయిపోయింది తిరుగుడు మళ్ళా తిప్పుడు చల్ల వస్తుందిరా ఏదేమైనా మొత్తం మీ దాకా వచ్చినాక మస్తుంది ఫీలింగ్ హైట్ ఉన్నాం మొత్తం హైట్ ఉన్నాం ఓ అటు ఇటు చూస్తే భయం అవుతుంది కరెక్ట్ సప్పుడే కూర్చుంటే ఏమనిపిస్తలేదు హాయ్ భయం అవుతుంది అటు చూస్తే అయ్యో మళ్ళా ఎక్కడోళ్ళు ఎక్కుతా ఉన్నారు అందరు ఎక్కినాక ఇక ఊపుతారు కావచ్చు మొత్తం రపా రపే ఇక కానీ నువ్వు కూడా ఎట్లా చూస్తుండు బాబాయ్ గాడు పై వేయచ్చినావా కింద ఉన్నావు అప్పటి నుంచి జింగిడి గాడు భయం అవుతుంది తమ్ముడేమో కానీ ఆవుతే రాదు ఎటు చూసినా భయం అవుతుంది కిందికి వస్తానే అందుకే ఈయనే చూడు దాన్నే చూడు కోతినే చూడు కెమెరా చూసినాం అనుకో ఏమనిపించదు కెమెరానే చూడు ఇక ఎంజాయ్ చేయవచ్చు మాకు ఏం జరుగుతుందో మాకు సంబంధం లేదు మేము జాయింట్ వీల్ ఎక్కలేదు చిన్నప్పుడు ఎక్కిన ఒక్కసారి 2-3 గంటలు కోతిగాడు భయపడుతుంది వెరైటీగా మేము జాయింట్ వీల్ ఎక్కలేదు మేము కిందనే కూర్చున్నాం కుర్చీలా మాకు ఎందుకు భయం అవుతుంది ఇక మాకు భయం అవుతలేదు కెమెరా ఇంకా కోతి భయపడుతుంది పని మొదలు పెట్టిండు ఇక ఆపడు ఎంత ఆపమన్నా ఆపడు ఇక అయిపోయింది పేసుడు
చూడు కింద చూస్తే ఇంకా ఎక్కువ భయం అవుతుంది. గడుచుడు ఇప్పుడు చూడు నీకు భయం అవుతుందని చెప్పు. ఏం కాదు ఇట్లా మెల్లగా తింటే ఏం భయం లేదు, స్పీడ్ తింటేనే భయం అవుతుంది. ట్రైల్ చేస్తుండు క్లైమాక్స్ అవి బాకీ దిగుదామా ఇడికని దిగుదామా దిగుతావు మధ్యలో పోదాం. ఈ జాయింట్ వీల్ చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే తిరిగేటప్పుడు ఊసిపోతున్నట్టు అనిపిస్తుంది. ఎప్పుడు అన్నా మెల్లవోని అన్న యాక్సిడెంట్ తొక్కకనా అన్నా ఓ అన్నా తొక్కకే డాన్స్ వస్తుంది. జాయింట్ వీల్ చూస్తే భయం అవుతుంది. చూడద్దు ఆ మధ్యలో ఇట్లా చూస్తే భయం అవుతుంది. చూడరు మీరు కూడా పైకి పోయినాక భయం అవుతుంది కానీ ఒర్రకుండా కవర్ చేసుకుంటారు. మొత్తం బిల్డింగ్ ఇట్లా వంకర అవుతుంది ఇట్లా అంత కక్కొచ్చినట్టు అవుతుంది. ఇంకెంతసేపు రా? 5 నిమిషాలు. నాకు 5 నిమిషాలు వద్దు, ఆనందం. అయ్యా బ్రేక్ కొట్టిండు. రోజు తింపుతుంది అంతేటో. ఇప్పుడు వచ్చింది ఫీలింగ్, కింద పడుతున్నట్టుగా ఫుల్ స్పీడ్ అయింది ఇప్పుడు. ఇట్లా వంగినట్టు అవుతుంది. ఇది ఇవ్వరు రాక ఇంత స్పీడ్ దింపలే. గదికి చూస్తే మొత్తం కింద పడుతున్నట్టు అనిపిస్తుందిరా. ఆ లైట్లను చూస్తేనే భయం అవుతుంది. ఆపేటట్లేరు, మమ్మల్ని దిగరించినట్లేరు కింద. నాకు తెలిసి ఇప్పుడు ఏం చేస్తారు చెప్పన్నా, మనం పైన ఉన్నాం కదా, కింద వాళ్ళని ఎక్కించుకొని బ్యాలెన్స్ చేస్తుండు, తిరిగినాక వాళ్ళు పైనకి వస్తారు కదా, మన కింద దించేస్తాడు. ఇది జరుగుతుంది. అన్నేమో కానీ మధ్యలో ఒకసారి ఆపి ఒకటేసారి సడన్ గా దించాడు, మనందరూ స్పీడ్ గా పోయాడు. గజగా కొనికినా ఏది ఎక్కినా ఏమనిపించలేదు, ఇది ఎక్కితే ఏమనిపించలేదు అంతగానం. కానీ ఇంకా ఉయ్యాల మాత్రం మొత్తం ఊపింది అది. ఎక్కుదాం రా, కాకపోతే మొత్తం కొన కూర్చోవాలి మరి. ఇద్దరు ఇద్దరు ఖచ్చితంగా మధ్యలోకి వస్తాడు. రాడి ఖచ్చితంగా మధ్యలోకి వస్తాడు. కిందికే వస్తా డైరెక్ట్ కింద పడతాడు ఇట్లా. అడే అరే చోటరే నువ్వు మొన్న అన్నది గదేనారా, ఐస్ క్రీమ్ మనం తయారైద్దామా అన్నది. అలా ఏముంటది ఐస్ మచ్చగాడు అన్నగా తయారైదామా అని. పెద్దవాళ్ళని ఎక్కనియారా, ఇసుడు ఎక్కనిస్తే మంచిగా ఎంజాయ్ చేద్దుంటుంది. పాపం మచ్చాని కూడా ఎక్కనిస్తలేరు, మచ్చానాన్ని ఎక్కిస్తే అయిపో.
మాకు మీద ఉన్నప్పుడు ఏర్పడలే కానీ ఒకసారి చూడరా ఎంత స్పీడ్ తిరుగుతుందో. అన్నిటికంటే బెస్ట్ ఏంటిది అంటే యోగిరా చిన్నపిల్లల भाई कॉटन कैंडी है कितने का एक है कॉटन कैंडी स्वीट करना कॉटन कैंडी स्वीट करना राम भाई कॉटन कैंडी है स्वीट करना స్వీట్ కార్న్ अरे नींद्रा कॉटन कैंडी है स्वीट करना यो ఆరు స్వీట్ కార్న్లు మా వాళ్ళు బాగా హెల్త్ మీద కాన్షియస్ ఉన్నారు ఎవరు కూడా వింటలేరు స్వీట్ కార్న్ అదేంటి కాటన్ క్యాండీ అందరికి స్వీట్ కార్న్ ఏమన్నాడు చదువుకోర్రి చదువుకో పార్ట్ టైం చేయాలి మేము కూడా చేసినాం చిన్నగుణంగా ఓకేనా ఎంజాయ్ ఆడమంటా గడ్డు ఆడరా అంటుండు గన్ను 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 ఈ ఆటల పడి మేము ఇదే మర్చిపోయాం గన్ ఎంతనాట ఏమో అంటుండే ఆడరా అంటుడు గన్ ఇప్పుడు వచ్చేసి పోతూ పోతూ ఏం చేస్తున్నామంటే ఈ గన్ అయితే ఆడుతున్నాం కొద్దిసేపు మంచికో షాట్ కొట్టురా ఇక పొంగ పొంగ ఏ బ్రో అయితే నేను కొడతా అందరూ ట్రై చేయండి అన్న నువ్వు కొట్టినాకి పగిలిపోతే దానికంటే పెద్దగా దానికంటే పెద్దగా ఉన్నది ఇవరకు పువ్వులు చూస్తే దానికంటే పెద్ద పోతే 5 షాట్లు ఎక్స్ట్రా ఇస్తా అన్నాడు వచ్చింది అంటే ఇంకా చిన్న వచ్చిందిగా ఇంపాసిబుల్ గా అన్ని పాసిబుల్ ట్రై చేయాలి అంతే ఇగో ఇప్పుడు వచ్చేసి మీకు అందరికీ తెలిసిందే షూటింగ్ మనం రీసెంట్ గా టెస్ట్ కూడా చేసినాము అదే గేమ్ ఆడుతున్నాం ఇక్కడ దేని కొట్టాలరా టార్గెట్ కరెక్ట్ ఉందా ఇది మిడిల్ 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 ఎల్లో కింద దాన్ని చూస్తే కింద తాగింది బరాబర్ కొద్దిగా కింది తాకుతుంది మీది చూడు జబ్బ కానీ జై తమ్ముడు కాలురా కాలు కాలురా జై ఇంకోటి వెళ్తావరా ఇంకోటి పెట్టు బ్రో కలగలరు ఆరెంజ్ దండగాలు నువ్వు నా ఏమన్నారు తమ్ముడు 2 కాలితే 2 వచ్చాయి మీది కింది తాకుతుంది ఛాలెంజ్ ఆకలి ఇప్పుడు కింద చుచ్చుడికి గుడ్ కాలువా మొత్తం పోయినాడే వాటర్ కాల్చి వేస్ట్ నీ ఆకలి ఇప్పుడు ఏం చేస్తున్నావు కాల్చి వేస్ట్ తాగకుంటారే పలగొడతా వేస్ట్ ఇచ్చేది మొత్తం బిక్తా ఒకవేళ తాగకుండా మాత్రం అరే వాళ్ళకి ఇచ్చేది కాపాడిన రైట్ బ్రో మొత్తానికి మేము గేమ్లు ఆడి సంపాదించుకున్న 2 ఐటమ్స్ అవుతున్నాయి మా దగ్గర ఒకటి ఇది ఇంకోటి పిండి పట్టే జాలిగా 2 వేసుకోవద్దు తమ్ముడా రే ఇది తీసుకొని ఇంకో మగ్గిర్రా అరే అది రా ఇచ్చేది మనకు పని లేదు ఇంకా
ఇంకా వేరే వాటర్ మగ్గా అది తీసుకో నేను వీడియోకి పనికొస్తా మొత్తానికి మస్తు ఎంజాయ్ చేసినాం నా నోరే బొంగు అయింది గొంతు వేరే అవుతుంది మొత్తం పైసలు అయితే కొట్టలే మళ్ళీ పోతున్నాం పైసలు కొట్టేస్తాం మనోడు కూడా అడుగుతలేడు మర్చిపోయాడు పైసలు వాళ్ళు తీసుకోలేదు మర్చిపోయారు మొత్తం బయట దాకా పోయినాక మళ్ళీ వచ్చినాం పైసలే నీకు ఎందుకంటే వాళ్ళకు కూడా ఇది ఒక ఎంప్లాయ్మెంట్ లాంటిది మన సొంతలో 10 మంది ఎగ్గొట్టారు అనుకో వేస్టే అందరు ఇలా వర్క్ చేసేటోళ్ళు అందరు సమ ఎంజాయ్ అవుతారు మొత్తం మన సబ్స్క్రైబర్లే పిల్లలు తీసుకుందామా మచ్చగా అవి ఎప్పుడు కానీ గాంధానికి జరిగాయి కదా కింద పడతాయి చలో ఇది ఒక మెమరీగా అటత్పన్నాం కాదా ఏంటంటే మనం ఎగ్జిబిషన్లో కొనుక్కొచ్చిన వీటిని అన్నట్టు ఉంటుంది ఇక మొత్తానికి గాయస్ ఇది మేము వచ్చినాం ఎగ్జిబిషన్కి ఘోరంగా ఎంజాయ్ చేసినాం ఎంత ఎంజాయ్ చేసినాం అంటే నాకు గొంతు మొత్తం పోయింది అవుట్ అయిపోయింది సంథింగ్ డిఫరెంట్గా వస్తుంది వాయిస్ మొత్తం కొద్దిగా ఎట్లా అనిపించిందిరా సూపర్ ఉంది ఇంకోటి ఇక మనము ఉయ్యాల ఊయినాం చూడు అదే ఘోరంగా భయమైంది మళ్ళీ దేంట్లో ఎంజాయ్ చేసినవరా జగ్గు వచ్చింది అందుకే ఎంజాయ్ చేసిన నువ్వురా మంచిగా అనిపించింది కటర్ దాంట్లో కటర్ వచ్చింది వస్తుంది కానీ నేనైతే ఎక్కువ ఎంజాయ్ చేసింది దేంట్లో అంటే తిరిగింది ఫస్ట్ ఎక్కిన రైడు అది ఆపుతూనే లేడు దగ్గర అర్ధగంట దింపిండు దాన్ని నాకు ఇయ్యాలే భయం అనిపించింది ఎక్కువ ఎంజాయ్ చేసినావు భయమైంది కాదు ఎంజాయ్ అంటే జైంట్ వీల్లే జాయింట్ వీల్ బాబాయ్ జాయింట్ వీలే జాయింట్ వీల్ కాకపోతే ఉయ్యాల మాత్రం మామూలుగా లేదు కూర్చున్నాయి ఇంకా వీడు కెమెరా వెనకాల ఉన్నాడు ఏడున్నాడు అంటే మొత్తం ఉయ్యాల మీద ఉన్నాడు అది మీది పోయినా కొద్ది నాకు ఏమనిపిస్తుంది ఫోన్ ఇచ్చి పెడతాడు ఈసారి ఇచ్చి పెడతాడు అనిపిస్తుంది ఘోరం అనిపించేది సో మొత్తానికి గైస్ ఇది మా ఎగ్జిబిషన్ వీడియో అండ్ ఇది వచ్చేసి పార్ట్ 2 పార్ట్ 1 మీరు చూడకుండా డిస్క్రిప్షన్ లింక్ ఇస్తే చూడండి పార్ట్ 1 ఇంకా క్రేజీ ఎంజాయ్ చేసినాము సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీ సపోర్ట్ వచ్చింది అనుకోండి ఇదే గ్యాంగ్తో వండర్లా పోయి వండర్లాలో ఉన్న రైడ్లన్నీ ఎక్కుతాము ఖచ్చితంగా సపోర్ట్ అయితే వేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్